హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమిళ కాక్బార్ కిచెన్. ఈరోజు ఆలు పాలక్ కిచిడి చూద్దాం. పేరులోనే సగం ఇంగ్రీడియంట్స్ తెలిసిపోయింది కదా. మంచి పాలక్ తీసుకొని కింద లావుగా ఉన్నవి మాత్రం కట్ చేసుకోండి. మిగతా తొట్టమలన్నీ వేయచ్చు. డబ్బు పెట్టి కొన్నది ఎందుకు పారేయాలి, అది కూడా ఆరోగ్యమే కదా. చిన్న చిన్నగా కోసుకోండి. అయితే బాగా కడిగిన తర్వాత ఉప్పు వేసి నీళ్ళలో నానపెట్టి తర్వాత కాసేపు నానిన తర్వాతనే కడగండి, లేకుంటే ఎక్కడన్నా మన్ను ఉంటే కూడా కష్టమైపోతుంది కదా. పైన ఆకులు కట్ చేసినప్పుడు మాత్రం ఇలా చిన్నగా కట్ చేసి లావుగా చేయకండి, ఎందుకంటే మనం మిక్సీకి వేయడం లేదు. దాన్ని మరీ తిప్పి ఆల్మోస్ట్ స్క్వేర్ అనుకోండి, ఒకవైపు చేసిన తర్వాత ప్లేట్ తిప్పి కానీ ఆకు తిప్పి కానీ ఇలా కూడా కట్ చేయండి. అప్పుడు చిన్న సైజ్ అయిపోతాయి అన్నమాట. మనకి రైస్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. నేను ఒక కట్ట వేసి పైన కొంచెం వేసినాను, పెద్ద కట్టలు ఇక్కడ. పెసరబ్యాళ్ళు సగం కప్పు వేసినాను. బాస్మతి రైస్ 2 కప్పులు వేసిన, అంటే 1/4 అన్నమాట. వాటిని కడిగి 1కి 2 వేసినాను వాటరు. నానపెట్టుకోండి, అన్నీ లెక్కనే వాటరు. కాజుని 2 భాగాలు చేసినప్పుడు నైఫ్ యూస్ చేయండి. తర్వాత ఇలా కట్ చేసుకోండి. మాకి తక్కువ మేము తింటాం అనుకోకూడదండి, హెవీ క్యాలరీస్ కదా. చిన్న పీసులే తీసుకోండి అన్నమాట, లేదంటే కష్టము. దీనికి మసాలాకి గార్లిక్, అల్లము, చెక్క, లవంగము, తర్వాత బిర్యానీ ఆకు, యాలక్కి, ఇవన్నీ కావాలి. ఈ చెక్క లవంగం అనేది అలాగే వేస్తే ఎక్కువ క్వాంటిటీ వేయాలి, అనవసరం ఖర్చు కదా. ఏదే కానీ అనవసరంగా వేస్ట్ చేయకూడదు, తినే వస్తువు అది. తర్వాత తినేటప్పుడు కూడా తీసి పారేస్తారు. ఇలా స్మాష్ చేసి వేసుకుంటే అంతా మన కడుపులోకే పోతుంది. తర్వాత తక్కువ క్వాంటిటీనే వేయచ్చు అన్నమాట. ఇది పచ్చికారం పేస్ట్. అల్లం తురిమినప్పుడు పైన పీచు లాంటి పదార్థం వచ్చింది కదా, అది పక్కన పెట్టుకున్నాను. అది రసం మాత్రం వేస్తాను, తినేటప్పుడు అడ్డం రాకూడదని. గార్లిక్ని స్మాష్ చేసుకున్నాను. ఇవి రెడీ పెట్టుకోండి. ఆలు కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. నేను ఇలా చేశాను అంతే. ఇప్పుడు నేను ఎక్కువ ఆయిల్ వేయనన్నమాట. చాలామంది చూసినాను ఎంత ఆయిల్ వేసి చూపిస్తారు. ఒక 2 స్పూన్లు వేసినాను. ఇందులోన గోడంబిని బాగా వేయించి పక్కన తీసి పెట్టుకోండి. ఇలాగే వేస్తే గోడంబి అంతా మెత్తగా అయిపోతుంది కదా రైస్లో ఉడికినప్పుడు. కాబట్టి పైన మనము డెకరేషన్కి వేసుకోవచ్చు, క్రిస్పీగా ఉంటాయి. కొంతమంది వద్దన్న వాళ్ళకి తీసేయచ్చు. ఇది వెన్న వేసినాను, కొంచెం టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కన్నా వెన్న మంచిది కదా, అందుకని వెన్న వేసా కొంచెము. గార్లిక్ని, వెన్న ఎందుకు మంచిదంటే దాంట్లో లిక్విడ్ క్వాంటిటీ ఉంటుంది కదా, ఎక్కువ ఆయిల్ వేయాల్సిన పని ఉండదు. గార్లిక్ని ఫ్రై చేసుకోవాలి, అన్నీ అలాగే ఉడికియకూడదు. బ్రౌన్ కలర్ వచ్చేదాకా గార్లిక్, తర్వాత ఆనియన్ ఫ్రై చేస్తే ఈ స్మెల్ వేరే ఉంటుంది. కుక్కర్ ఒక విజిల్ వచ్చే లోపల ఇది కూడా ఉడుకుతుంది, కానీ ఇలా వేయిస్తే మాత్రమే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇవి 2 వేయించిన తర్వాత ఇందులోకే ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి, తర్వాత బియ్యము బ్యాళ్ళు నానపెట్టినాం కదా, ఆ నీళ్ళన్నీ తీసేసుకొని బియ్యము పెసరబేళ్ళు మాత్రమే వేయించుకోవాలి. అవి కూడా కొంచెం వేగుతాయని. వాటర్ మాత్రం అన్నీ కొలతనే. ఇలా రసం తీసేసినాను అనమాట, పైన వచ్చిండేది. అల్లము ఏమి ఇంత పీస్ చేస్తుంది అనుకుంటున్నారా? తినే ఆహారం వేస్ట్ చేయకూడదని నా ఉద్దేశం, అంతే. ఎవరికైనా డబ్బులు ఊరికే రావు కదా, లేటెస్ట్ డైలాగ్ ఇది. అందరికీ నచ్చిన డైలాగ్, అలవాటైన డైలాగ్ ఇది. తర్వాత అన్ని మసాలాలు వేసి ఇది కూడా 1 నిమిషం వేయించుకొని, బియ్యము బ్యాళ్ళు కూడా వేసి కాసేపు వేయించి, ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 1 నిమిషం అలా వేయించుకొని, తర్వాత ఆకు వేయాలి. పలకలాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది. ఆకుకూర తింటే మంచిది అంటారు కదా. ఇందులో ఎక్కువసేపు కూడా ఉడకదు మనకి ఆకుకూర. పప్పు చేసినప్పుడే ఎక్కువసేపు ఉడుకుతుంది. ఇది కూడా వద్దనుకుంటే మీరు ఆకు వేసి మగ్గించుకొని సపరేట్ అన్నం చేసి కలుపుకోవచ్చు. 2 పనులు ఎందుకు ఒకేసారి అయిపోతుందని నేను ఇట్లా వేసినాను. ఇంత ఆకు ఒక్క నిమిషం ఇట్లా తిప్పే లోపల సగానికి అయిపోయిందనమాట. ఇదంతా కలిపేసి మనం కొలిచి పెట్టుకున్న వాటర్ ఉంది కదా,
అది ఇప్పుడు వేసుకోవాలి దీంట్లోకి. నేను 1కి 2 వేసాను. 1:30, 1:45 కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం. కొంచెం ఎక్కువ, తక్కువ. కొంతమందికి చాలా పొడి కావాలనుకుంటారు. కొంచెమంది కొంచెం ఉడకాలి అనుకుంటారు. కారంలో ఎక్కువ ఉప్పు ఉండదు. అందుకని కొంచెం ఉప్పు వేసినాను. కొంచెం పసుపు కూడా వేసాను. మరి ఇది ఉడికిన తర్వాత టేస్ట్ చూడలేము కదా. టేస్ట్ చూస్తాము. ఉప్పు కలిపేది కష్టమవుతుంది కదా. అందుకని ఇప్పుడు వాటర్ వేస్తాము కదా. వాటర్ వేసిన తర్వాత ఒక చుక్క వాటర్ చేతి మీదకి వేసుకొని టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఎప్పుడే కానీ మన దగ్గర శక్తి ఉంది కొనేకని స్వీట్లు ఎక్కువ తినడము, హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకోవడము చాలా తప్పండి. అందుకే పూర్వకాలంలో పండగలు వస్తే మాత్రమే స్వీట్ చేసేవాళ్ళు. అదే మంచి అలవాటు. ఒక్క విజిల్కి అయిపోయింది. పెరుగు, చాట్ మసాలా వేసుకొని తినేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.